వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా. ఉమ్, దేశంలో ఏ సీఎం కూడా ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అవును. ఈయనంత బాగా చేయలేదు. ఫస్ట్లోనే చెప్పాడు దీంట్లో మనం తప్పదండి కరోనా, మనం 1 or 2 years దీన్ని జీవితకాలం సహజీవనం చేయాల్సిందే, దీన్ని చేస్తూ మనం చేయాలని. అగ్రికల్చర్ ఎక్కడన్నా దెబ్బతినింది ఆయన టైంలో? లేకపోతే ఏమైనా జిఎస్టీలు తగ్గాయా? బ్రహ్మాండంగా అగ్రికల్చర్ ఉత్పత్తులు ఎక్కడ ఆగలేదు. ఆగలేదు. దానికి కావాల్సినంత ఇచ్చుకుంటూ వచ్చాడు, సడలింపులు ఇస్తూ దానికి ట్రీట్మెంట్ ఇస్తూ. ఎన్ని హాస్పిటల్స్లో ఎంత ఎక్విప్మెంట్ చేశారు. అవును. ఆ దెబ్బతి ఏం చేశాడు ఆయన? దానికి ఎక్స్పీరియన్స్ మీద అసలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఖాళీలు లేకుండా ఫిలప్ చేశాడు. 43,000 మందిని రిక్రూట్ చేశాడు. అవును, పర్మనెంట్ పోస్టులు, కాంట్రాక్ట్ కాదు. కాంట్రాక్ట్ ఎగ్జాక్ట్లీ. అది సమస్యని ఒక సమస్యని అడ్రస్ చేయడం డెమోక్రసీలు అంటే. వీళ్ళేం చేస్తున్నారు? ఏ సమస్యని అడ్రస్ చేస్తున్నారు? పేపర్ రోల్ని అడ్రస్ చేయడం తప్పిస్తే ఒక మీడియా ద్వారా అడ్రస్ చేయడం, ఏమి సోషల్ మీడియాని అడ్రస్ చేస్తున్నారు వీళ్ళు. అంతే. విమర్శన చేసిన నోరు మూయించాక అడ్రస్ చేస్తున్నారు అంతే. అది ఆ సమస్యను. కానీ అది కూడా దానికన్నా ఘోరంగా తెలుగుదేశం వాళ్ళు చేస్తే వాళ్ళని ఏమనడం లేదు. అవతల పార్టీ వాళ్ళు లేకపోతే న్యూట్రల్గా ఎవడన్నా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన ఈవెన్ నాగేశ్వరరావు గారి మీద కూడా కేసులు రైట్ సార్. ఈ విధంగా వాళ్ళు ఒక సమస్యని అడ్రస్ చేయాలి. డెమోక్రసీలో ఏ సమస్య వచ్చినా అడ్రస్ చేయాలా.